మంచి ఆరోగ్యాన్ని కోరుకునే మీ అందరికీ నా నమస్కారం. మన చిన్నప్పుడు మామిడికాయ వెంటనే కొయ్యకు ముందు పాలు రానివ్వు అని చెప్పేవాళ్ళు మన పెద్దలు. అందుకే మామిడి పళ్ళను నీటిలో నానబెడతాం. ఇది సాంప్రదాయం లాగానే అనిపించినా దీని వెనుక నిజమైన కారణం ఉంది. అదేంటో వాళ్ళు తెలుసుకుందాం. మామిడికాయ కాడ దగ్గర నుంచి వచ్చే ఆ తెల్లటి అంటుకునే జిగురు వంటి ద్రవం అసలు పాలు కాదు. అది మొక్క నుంచి వచ్చే జిగురు, లేటెక్స్. ఈ జిగురులో ఉండే కొన్ని పదార్థాలు సున్నితమైన వారికి పెదవులు, నాలుక, గొంతు లేదా చర్మానికి చికాకు కలిగించవచ్చు. కొందరికి నోట్లో మంట, అసౌకర్యం కూడా రావచ్చు. అందుకే మామిడి పళ్ళను బాగా కడిగి 20 నుంచి 30 నిమిషాలు నీటిలో నానబెడితే ఆ జిగురు అవశేషాలు కొంతవరకు తొలగిపోతాయి. దుమ్ము, పైపైన ఉండే రసాయనాలు కూడా తగ్గుతాయి. వేసవిలో పండు కొంచెం చల్లగా కూడా అవుతుంది. ప్రత్యేకంగా నోటి చుట్టూ దురద, చికాకు లేదా మంట వచ్చేవాళ్ళు తప్పకుండా ఇలా చేయాలన్నమాట. కాబట్టి మనం చెప్పుకునే మామిడి పాలు అనేది అసలు పాలు కాదు, అది జిగురు, లేటెక్స్ అన్నమాట. మామిడిని బాగా కడిగి కొద్దిసేపు నానబెట్టి మితంగా తిన్నట్టయితే ఎలాంటి సమస్యలు లేకుండా ఆనందంగా తినచ్చు.